నమస్తే సార్. సార్ నమస్తే. ఏఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఓకే సార్. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని, అలాగే మీరు ధ్యానంలోకి రాకముందు ఒకవేళ ఏమైనా నాన్ వెజిటేరియన్ అయి ఉంటే దాన్ని మాని వెజిటేరియన్లోకి ఎలా మారారో ప్రతి ఒక్క అనుభవాన్ని మా ఏఎంసీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు సార్. ఓకే సార్. ఓకే సార్. మీ పేరు, మీ ఊరితో మొదలు పెట్టండి. ముందుగా ఈ ఏఎంసీ ఛానల్కి నా యొక్క నమస్కారం. ఇటువంటి ఛానల్ వచ్చిన అందువలనే ప్రపంచమంతా పాకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇంతవరకు పిఎంసి విన్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఫస్ట్ ఏఎంసీ ఛానల్ ఇదే ఫస్ట్ మేము చూడడము. చాలా సంతోషం సార్. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా విలేజ్ అల్వాల గ్రామం సార్ మాది. నా పేరు వీరన్న సార్. మాది నేను ఈ మెడిటేషన్ తెలియదు, దైవం అనేది కూడా తెలియదు ఒకప్పుడు. మేము అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఒకప్పుడు. ఓకే సార్. ఏంటంటే ప్రతిరోజు ఏ పూజ చేసినా పూజకు పోయి వెళ్ళేవాళ్ళం కాదు. ఏ పండగ వచ్చినా కూడా పూజ చేసేవాళ్ళం కాదు. నేను మా ఇంట్లో వాళ్ళు చేస్తే కూడా నేను ముందుగా భోజనం చేసుకొని తిని వెళ్ళిపోయేవాడిని. అలా నడుస్తూ జీవితము కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా విచిత్రంగా మారిపోయింది మా జీవితం. ఏంటంటే ఆ దేవుడు దైవం లేని వ్యక్తిని ఒక రాక్షసి మాదిరిగా తినకుండా తిరిగే వ్యక్తులం సార్ మేము. అలాంటప్పుడు ఒక యోగి మా ఊర్లో సమాధి అయినాడు. నా వయసు 50-55 వచ్చే వరకు కూడా అదే రాక్షస వంశంలాగే తిరిగాము, తినుతున్నారు. నేను తినుడంటే నేను 24 గంటలు నాకు మాంసమే కావాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అదే ఏదో ఒకటి ఆ నీసు ఉంటేనే తినేవారం. వైట్ తినాలంటే వాంతికి వచ్చే పరిస్థితి ఉంది. గంపలకేసుకొని కూర్చొని బ్యాచులర్గా తిరిగేవాళ్ళం. తిరుగుతూ రాక్షసి తత్వం ఎప్పుడు పెరిగిందో రంగల తత్వం కూడా పెరిగింది. రౌడిజం, ఫ్యాక్షన్, రాత్రి ఏదో పగులేదో తిరుగుతూ అలా జీవితం సాగించాము. పొద్దున 6 గంటలకి లేచి బయటకు వస్తే రాత్రి 12 గంటలకి ఇల్లు చేరుకునే వ్యక్తులం. అలా జీవితమంతా 50 సంవత్సరాల జీవితం అంతా దానికే వృధా అయిపోయింది. ఒకరోజు మా గ్రామంలో ఒక యోగి సమాధి అయినాడు. ఆయన పేరు కాశీ వీరపతాత. ఆయనకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మేము ఆ యోగి ద్వారానే ఈరోజు ప్రపంచమంతా తిరుగుతున్నాం. ఎందుకంటే దీన్ని విని చూసేవాళ్ళు, ఈ ఏఎంసీ ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని నాలాంటి మాటలు మీరు కూడా ఆలకించాలని చెప్పని కూడా నేను చెప్తున్నాను. ఆశామాష చెప్పడం లేదు, మా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం. అలాగనే ఆ యోగి ద్వారా ఎప్పుడు మేము వెళ్ళామో, ఆ యోగి ఎప్పుడు పోయినామో విచిత్రంగా మళ్ళా మనకు ఎదురయ్యాయి. అంతకుముందు ఏది చేస్తే కూడా ఎదురు లేనిది ఈ దైవత్వం లేకొచ్చే లోపల విచిత్రమైన ఎదురొచ్చాయి. ఆ ఎదురులు తట్టుకోలేక అన్నీ వదిలిపెట్టి ఎక్కడో దుడ్డు బయటికి వెళ్ళిపోవాలనే టైంలో మహానుభావుడు సాక్షాత్తు దివి నుంచి బివుకి దిగి వచ్చిన ప్రదేశం అది కర్నూలు జిల్లా. ఆ కర్నూలు జిల్లాలో సుభాష్ పత్రి గారు, ఆయన గురువు సదానంద యోగి కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఆయన కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కర్నూలుకు రావడం. ఈ మన పత్రి సారు కూడా తెలంగాణలో పుట్టి కర్నూలుకు రావడం చాలా అద్భుతం. ఆ కర్నూలులో కూర్చొని ఒక యోగి కావాలా, ఒక శిశువు కావాలని చెప్పని వెతికితే సదానంద యోగి గారు 6 సంవత్సరాలు పోయిన తర్వాత 7వ సంవత్సరం శిశువు దొరికాడు. ఆ శిశువు ఎవరంటే సుభాష్ పత్రి గారు. అసలు ఈ రోజు వరకు అందరూ మెడిటేషన్ చేశారు, ధ్యానం చేశారు, తపస్సు చేశారు. ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకోలేదు.
ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ప్రపంచమంతా వెలిగించాడు మహానుభావుడు సుభాష్ పత్రి గారు. అలాగే మేము కూడా అలా ఉన్న వాళ్ళము. ఋషికేశ్లో ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడ పోయాం. ఆయన చూసే లోపలే మార్పు వచ్చిపోయింది. జ్వరంతో ఇబ్బంది పడినాం అక్కడ. ఆయనతో ఒకరోజు ప్రయాణం చేసే లోపే జ్వరం పటాపంచలు అయిపోయింది. ఆ రోజు ఎమ్మడే ఆయన శక్తి ఏమో నేను తెలుసుకున్నాను. తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని ప్రదేశాలు కూడా హిమాలయస్ పోయొచ్చాం 2019లో. నేను ఎప్పుడు ఇక్కడ ఉండదలుచుకోగా ఎక్కడో బయటికి వెళ్ళిపోవాలన్న వ్యక్తిని ఎప్పుడు ఆయన స్పీచ్ ఆయన మెడిటేషన్లో కూర్చున్న లోపలనే తిరిగి రిటర్న్ ఊరికి వచ్చినాను. ఊరికి వస్తే ఒక యోగి ద్వారా, మా గ్రామంలో యోగి ద్వారా పంచాక్షరి మంత్రంతో ఉన్నాను. అప్పటికి ఎప్పుడు ఈ యోగిని కలుస్తున్నాం అప్పుడు మెడిటేషన్ అనేది అప్పుడు తెలిసిపోయింది. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అదే మెడిటేషన్లో కూర్చుంటే స్పాట్లో పిరమిడ్ కట్టాలనే మెసేజ్ వచ్చింది. ఆ పిరమిడ్ స్టార్ట్ చేశాం. పిరమిడ్ స్టార్ట్ చేసిన తర్వాత అంతకుముందు శత్రువులు బయట ఉండేవాళ్ళు, ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు పిరమిడ్ స్టార్ట్ చేసినో ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోయినారు. ఎందుకు ఇది గుడి కడుతున్నావు పైన, అది గుడి అని చెప్పని ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళని ఎవరిని ఏది లెక్క చేయకుండా మేము 22 రోజులకే పిరమిడ్ కట్టేశాం. సార్ దగ్గర పోయి, సార్ ఇట్లా పిరమిడ్ కట్టామని చెప్పారంటే ఆయన ఆహ్వానించి వెరీ గుడ్ సూపర్ అని చెప్పని దగ్గర తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇంకా కొన్ని విషయాలు, చాలా భయంకరమైన విషయాలు జరిగాయి. అయినా అన్నిటి తట్టుకొని ఈ ధ్యానం అంటే పవర్ ఏమో అని మేము కూర్చొని చేస్తూ అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ర్యాలీ ఉండని, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉండని, ఎక్కడ ప్రచారం ఉండని తిరుగుతూ ముందుకు పోతున్నాం. ఆల్రౌండ్ స్టేట్ అంతా తిరుగుతున్నాం. ఏం డబ్బు లేకున్నా, ఏ రూపాయి లేకున్నా ఆ రోజుల్లో, ఈరోజు కోట్లు లేకున్నా కోటేశ్వరుని మాదిరిగా తిరుగుతున్నాం. ఎందుకు ఎంత పవర్ అని చెప్పానంటే సాక్షాత్తు దీంట్లో ఉన్న పవర్ అనేమో తెలుసుకున్నాం. ఈ మెడిటేషన్ అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి, ఈ సజ్జన సాంగత్యం అంటే ఏమి మీరు మా యూత్కి ఇచ్చే తెలుసుకున్నాము. మా వయసు వాళ్ళది సమయం అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తే ప్రతి ఒక్క యూతులు ఎక్కువ ఉన్నారు. మేము ఎక్కువ శాతం స్కూళ్ళు యూత్ కాడికే పోయి చెప్పేసి వస్తున్నాం. ఎక్కడ బస్సులు అయితే, ఎక్కడ ఆటోలో పోతే, ఏ దారిలో కనపడితే కూడా ఇదే చెప్పడమే జరుగుతుంది. కనుక దయచేసి ఇటువంటిది యూతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చూసి దీన్ని చేసి ఆహ్వానిస్తే ఎంత ఆనందమో అని చెప్పని కూడా స్టూడెంట్స్ కూడా నేను చాలా స్కూల్లో చెప్పడం జరుగుతుంది. ఏ దేవుణ్ణి మొక్కుకున్నా నీ లోపల నువ్వు దేవుణ్ణి మొక్కుకుంటే మీరు ఏదనుకుంటారో ఆ సబ్జెక్టు మీకు వచ్చేస్తుంది అని చెప్పని కూడా అనుభవమైంది మాకు. దయచేసి ఈ ఏఎంసి ఛానల్ చూసి, ఏఎంసి ప్రతి ఒక్కరూ చూసి దీన్ని ఆహ్వానించి దీని ప్రకారము నడుచుకొని ముందు పోవాలని చెప్పని కూడా ప్రతి ఒక్క యూత్కి, ప్రతి ఒక్క వయసు ఏజ్ బార్ వాళ్ళకి అందరికీ తెలియపరుస్తున్నాము. కనుక ఇటువంటి ఛానల్ వచ్చిన దానికే ఈ ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇంతకుముందు వచ్చిన జబ్బులు ఇప్పుడు కూడా భయంకరంగా వస్తున్నవి. కాబట్టి ఈ ధ్యానం ఎవరు చేస్తారో, ఈ మాంసాహారం ఎవరు బంద్ చేస్తారో అటువంటి వాళ్ళు రక్షగా, హాయిగా, ప్రశాంతంగా, ఏ డబ్బు తెస్తే ఇంత ప్రశాంతత దొరకదు, ఏ ధనం ఉంటే కూడా ఇంత మనశ్శాంతి రాదు. ఈ ధ్యానం ఉంది కాబట్టి నేను ఈరోజు 60 లాగా తిరుగుతూ ప్రపంచమంతా ప్రచారం చేస్తూ, ప్రపంచమంతా ధ్యానమయంతో చేస్తూ, ప్రపంచమంతా తిరుగుతూ ఒక సామాన్య వ్యక్తి, నేను కోటీశ్వరుడు ఈరోజు ఏ దేశం తిరగలేదు, ఇంట్లో డబ్బు చూసుకుంటూ ఆస్తి చూసుకుంటూ ఉన్నాడు. ఈ ధ్యానం వలన మేము బయటకు వచ్చిన తర్వాత ఇతర దేశాలు తిరుగుతూ ఎలా వస్తుందో అలా వస్తున్నాయి మాకి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని, ఏఎంసి ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా ఇలాగనే పాటిస్తే అందరూ కూడా ధన్యులు అవుతారని చెప్పని
నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ ఏఎంసీ ఛానల్కి ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది? ప్రకృతి వ్యాలీ ఇది పురాతన ఈ ప్రకృతి వ్యాలీ అంటే నేను కూడా 3 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను రావాలని. ఈ టైం వచ్చే లోపలనే అసలు ఫెయిల్ అయిపోతున్నాను. ఈసారి కూడా నేను 2 నెలలు కడతాల్లో ప్రోగ్రాంలో ఉన్నాను. అక్కడి నుంచి నందవరం దగ్గర 9 రోజులు ఉన్నాం. అక్కడి నుంచి జేతవనంలో అక్కడ 6 రోజులు ఉన్నాం. బంటుమిల్లి ప్రోగ్రాంకి వచ్చి 11 రోజులు పుష్పలంగా అక్కడ కూడా శక్తిమాతలతో అక్కడికి వచ్చేలోపు అసలు సైలెంట్ అయిపోయింది. అక్కడ కూడా 5 రోజులు మౌనం ఉండి 4 రోజులు అక్కడ సేవ చేసుకుంటూ ఉంటూ అక్కడ 11 రోజులు కేటాయించుకొని అక్కడి నుంచి గుడివాడ పిరమిడ్కి 2 రోజుల నుండి అక్కడ నుంచి విజయవాడ ప్రోగ్రామ్స్ అక్కడ పిరమిడ్లు అన్నీ తిరుగుతూ అన్ని ప్రచారం చేస్తూ మళ్ళీ ఇక్కడికి చూద్దాము అని చెప్పని ఈ ప్రకృతి వ్యాలీ సలహా చెప్తున్నారు చూడాలని చెప్పని ఉద్దేశంతోనూ ఎక్కడో ఉంది, ఎక్కడో కొండల గుహలో ఉంది. ఆ రోజుల్లో మునులు తపస్సు చేసే స్థలం ఇది. రోడ్డు సరిగ్గా లేదు. అయినా కూడా ఈ వందల వేల మంది ఇక్కడికి వచ్చినారంటే నేను వచ్చిన రోజు ఏందిరా ఇది అనుకున్నాను. ఇక్కడ వచ్చి చూస్తే అసలు ఒక రోజు కూర్చున్న లోపలనే ఆనందం అయిపోయింది. అది నేను మరుసటి రోజు వెళ్ళిపోవాలనుకున్నాను. ఈరోజు 4వ రోజు అయింది. ఇక్కడ పూర్తి 10 రోజులు కేటాయించుకొని ఇక్కడ శక్తి ఏమో తెలుసుకొని అసలు ఇంత అద్భుతంగా చేసే ఆ రాజ్యపతి రాజుకి నమస్కారం చేసుకోవాలి. ఆ మహానుభావులు ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ ఇంకా మన అందరం కలిసి కూడా చేయాలని చెప్పని మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఇంకా వచ్చేవాళ్ళు రేపు నెక్స్ట్ కూడా ప్రోగ్రామ్ ఉంటే కూడా ఇదే ప్రకృతి వ్యాలీకి కూడా అందరూ వచ్చి అందరూ సహకరించి ఇక్కడ వచ్చే ఎనర్జీని చూసుకొని అందరూ ధ్యానులు కావాలని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. ఫైనల్గా మా ఏఎంసీ ఛానల్ గురించి ఫైనల్గా ఈ ఏఎంసీ ఛానల్ ఇంతవరకు పిఎంసీ ఉన్నది, ఇప్పుడు ఏఎంసీ స్టార్ట్ అయింది. ఇట్లా ఏఎంసీ ఛానల్ కాదు, ఇట్లా ఛానల్ ఎన్నో తయారు కావాలి, ఎంతమందికో అందించాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఏఎంసీ చూసిన వాళ్ళల్లా సబ్జెక్ట్ చేసుకొని చూడాలి, చూసి ఆనందించాలి, ప్రతి ఒక్కరు ధ్యానాలు కావాలని చెప్పని నేను కోరుకుంటాను. జై పత్రిజ్ గారు, జై పత్రిజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అనుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్కి అందించినందుకు ఓకే సార్, ఓకే చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఓకే సార్, ఓకే థ్యాంక్స్ సార్.